మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. పెళ్లి చెడు కొడతానని వెళ్ళా తాయారమ్మ బంగారయ్య ఆ పెళ్లికి వెళ్ళి వాళ్ళిద్దరూ విడిపోయారంట. చచ్చా, ఇదంతా బ్యాడ్ లక్ కాకపోతే ఏంటి? నో, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆఫ్ చేయాలయ్యా. చుట్టాన్ని ఎవరినైనా చంపేస్తే? అమ్మ లింకు మళ్ళీ లింకు పెట్టావయ్యా. ఎట్లా? పెద్దవాళ్ళు మా బాబాయ్ ఉన్నాడు, అతనికి పక్షవాతం వచ్చి చచ్చిపోతారు అంటనే ఉన్నారు కానీ బెట్రాయిలాగా బతికే ఉన్నాడు. కరెక్ట్, మా ఇంటికాడు ఉన్నాడు కదా, అతనితో మా బాబాయ్ ఎక్స్పైర్డ్ అని చెప్పి టెలిగ్రామ్ ఇప్పించాను. అంతే, సూతకం కదా, పెళ్లి అయిపోతుంది కదా. హలో, నేను అంజని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను రా బాబాయ్ని మాట్లాడుతున్నాను. బాబాయ్, పెళ్లికి రానందుకు ఏమీ అనుకోవద్దు. నువ్వు పెళ్లికి వచ్చి ఉంటే ఏదో అనుకునే ఉండరా. అది సరే గాని నువ్వు అర్జెంటుగా ఒక టెలిగ్రామ్ ఇవ్వాలి. దేనికి? పెళ్లి గ్రీటింగ్ టెలిగ్రామా? రై, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఎదురు మాట్లాడితే చెప్పు తీస్తా. చెప్పిన పని చెయ్యి. నువ్వు అర్జెంటుగా బాబాయ్ చచ్చిపోయినట్టుగా ఒక టెలిగ్రామ్ ఇవ్వు. బతికుండగానే చచ్చిపోయాడని టెలిగ్రామ్ ఏంటి బాబాయ్? రై, ఎదురు ప్రశ్న వేస్తే చెప్పు తీస్తానని చెప్పానా? అర్జెంట్ టెలిగ్రామ్ ఇవ్వు. సరే, ఎవరి పేరు మీద ఇమ్మంటా? ఇంకెవరి పేరుతోరా? బాబాయ్ కొడుకు పేరుతోనే ఇవ్వు. పనిలో పని దగ్గర బంధువులు అందరూ కూడా ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇచ్చేయి. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఇస్తానులే బాయ్, నోరు మూసుకుని ముందు ఆ టెలిగ్రామ్ ఇవ్వు. అలాగే బాబాయ్. ఆహా, ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ పెళ్లి స్టాప్. కారులో షికారుకెళ్ళే, బెంజ్ కారులో షికారుకెళ్ళే. ఆహా, యాండి, ఏదో టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామ్ వచ్చేసిందా? పరందామయ్య బాబాయ్. ఏమే, బెజవాళ్ళలో ఉన్న మన పరందామయ్య బాబాయ్ చచ్చిపోయాడంట. ఈ ముసలుడు మన అబ్బాయి పెళ్ళప్పుడే పోవాలా? యాండి, ఈ విషయం బయటికి పక్కనివ్వకుండా అబ్బాయి పెళ్లి జరిపించేద్దాం. అనందా గడిదిన్నావా? అవతల శవాన్ని పెట్టుకుని ఇక్కడ పెళ్లి జరిపిస్తా ఉంటే ఈ విషయం ఊళ్ళో తెలిసిందంటే కాండ్రించి మొహాలు ఉమ్మేస్తాను. పరందామయ్య బాబాయ్, అప్పుడే పోయావా పరందామయ్య బాబాయ్? నాకు రావట్లేదు. ఆ ఫోన్ చూసినా నువ్వే. హలో, నేను నెల్లూరు నుంచి కామాక్షి మాట్లాడుతున్నాను. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. నీకెంత కష్టం వస్తుందని నేను కళ్ళప్పుడు అనుకోలేదు తల్లి. ఈ ముసలాడు నా కొడుకు పెళ్ళప్పుడే చావాలా? ముందే చచ్చుండొచ్చుగా. తాళి కట్టిన భర్తను పట్టుకుని ఏమిటి ఆ మాటలు? ఓహో, మొగుడు చచ్చిపోయిన బాధతో అలా మాట్లాడుతున్నావా తల్లి? నోర్మై కామాక్షమ్మ, నా మొగుడు చావడం ఏంటి? చచ్చింది విజయవాడలో ఉన్న పరంధామయ్య. నీకొచ్చిన టెలిగ్రామ్ సరిగ్గా చూసుకో. అమ్మా, టెలిగ్రామ్ సరిగ్గా చూడాల్సింది మనం. సుబ్బారాయుడు ఎక్స్పైర్డ్, సెండర్స్ నేమ్ వైభవ్. మా నాన్న చచ్చిపోయాడని నా పేరు మీద ఎవడో చెండాలడు కావాలని అందరికీ టెలిగ్రామ్ పంపించాడు. అయ్యో, యాండి, మీరు బ్రతికుండగానే చచ్చిపోయారని ఎవరో ఒక నీచుడు మన అబ్బాయి పేరు మీద టెలిగ్రామ్ ఇచ్చాడండి. వాణ్ణి పాత చెప్పుతో కొట్టాలి. దొరకకపోతే 1000 రూపాయలు పెట్టి కొనైనా కొట్టాలి. పాత చెప్పులు నా దగ్గర ఉన్నాయి, జత 500. యాండి, ఆ టెలిగ్రామ్ ఏదో మీరే చదివారుగా, సరిగ్గా చూసి చదవచ్చుగా. ఆ కళ్ళజోడు మార్చండి. రామరామ. నీ చెప్పులు 500? చెప్పు తీసుకోవడాలే నిన్ను. టెలిగ్రాము చూసి చదవచ్చు కదా. మొత్తం ప్లాన్ అంతా పాడు చేశారు. అది నేను పంపించమని టెలిగ్రామే కదా అని చదవలేదయ్యా. హలో, ఎవరు? బాబాయ్, బాబాయ్, నేను ఇచ్చిన టెలిగ్రామ్ అందిందా? అందింది. నెల తక్కువ సన్నాసని. మా బాబాయ్ పరంధామే చచ్చిపోయినట్టుగా టెలిగ్రామ్ ఇవ్వమంటే నేను చచ్చిపోయినట్టుగా టెలిగ్రామ్ ఇస్తావా? నువ్వే కదా వివరాలేం చెప్పకుండా బాబాయ్ చచ్చిపోయాడని చెప్పావు, అందుకే నువ్వు చచ్చిపోయినట్టు ఇచ్చాను. బాబాయ్, నీ మూలాన నాకు 1000 రూపాయలు ఖర్చయింది, వెంటనే పంపించు బాబాయ్. పంపిస్తా. పెట్టేదవా? ఏమండి, ఇప్పుడు మీ బాబాయ్ పరంధామయ్య గారే చచ్చిపోయినట్టు ఫ్రెష్ గా మనం ఇంకో టెలిగ్రామ్ ఇస్తే పోలే? ఇప్పుడు నేను చచ్చానని టెలిగ్రామ్ ఇచ్చినా ఎవరు నమ్మర్రా? అమ్మా కాంచన, ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎందుకమ్మా ఆరోగ్యం పాడు చేసుకుంటావు? గౌరీ ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకేంటి, ఎలా పోతే మనకెందుకు?
డాడీ, వైభవ్ గురించి అతని అభిరుచుల గురించి నేను విన్నాను. అందుకే అతని మీద ఒక అభిప్రాయం అంటూ నాకు ఏర్పడింది. ఈ విషయం మీకు చెప్దామనుకునేలోగానే పెళ్లిళ్ళు బ్రోకర్ తెచ్చిన ఫోటోలు మీరు నాకు చూపించారు. కానీ అరగంట క్రితమే ఆ మిత్ర ద్రోహి గౌరీతో అతని పెళ్లి నిష్టమైందని తెలిసేసరికి నా మనసు తట్టుకోలేకపోయింది డాడీ. అలాగా? ఎలాగైనా వైభవ్ చేత నీ మెడలో తాళి కట్టిస్తాను. థ్యాంక్స్ డాడీ. రా మా భోంచేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, రండి. రండి కృష్ణమూర్తి గారు, రండి. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. కష్టపడి మంచి అల్లుడిని సంపాదించావు. ఇందులో నా కష్టం లేదండి. మా లక్ష్మి వాళ్ళ అక్క పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి రాత్రి బోళ్ళు దేవుడికి ప్రార్థన చేసిందండి. పదండి. ఇక్కడ ఫాల్ట్ లేదు. బహుశా తోటలో ఉన్న మెయిన్ లోను పోల్ మీద పోయి ఉంటుంది. నువ్వో పని చెయ్యి. ఏం చేయమంటారు? అందాక మండపానికి జనరేటర్ ఆన్ చెయ్యి. అలాగే. ఓహో, ఇక్కడ కట్ అయిపోయిందా? రేయ్, బాక్స్ లో ఇన్సులేషన్ టేప్ ఉంది. అబ్బా, బాక్స్ లో టేప్ పెట్ట మర్చిపోయాను గురు. ఏం చేయడానికి వచ్చావురా ఇక్కడికి? సరే, అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. అలాగే. ఆగాగు. ఏంటి? అమ్మో, నువ్వు వెళ్తే ఇప్పుడే రావురా నాయనా. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, అప్పటిదాకా ఎవ్వరిని ఇటువైపు నడవకుండా చూడు. అలాగే అలాగే. ఆ. అలాగే. ఇదిగో, జాగ్రత్త. దాని మీద ఎవరైనా కాలు వేశారో షాక్ తగిలి చచ్చూరుకుంటారు. మీరు ఏంటండి సార్, ఆ, కరెంటు వారి మీద కాలు వేస్తే చస్తారని ఈయనే కనిపెట్టినట్టు పెద్దలాగా చెబుతున్నాడు. వీడు ఒక సీనియర్, ఈయనకు ఒక జూనియర్. నేను ఉద్యోగం పాడు. లక్ష్మి, ఇదేనా? ఏంటన్నా? ఏం చేస్తున్నావే? నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. తర్వాత అడుగుతుంది కానీ మన పురోహితుడు శాస్త్రి గారు తెలుసు కదా. పురోహితుడు, నేను రమ్మన్నాను, అర్జెంటుగా పిలుచుకురాపో. సరే. చెడు తల్లి కాదు, తాగనోడు మనిషి. ఏయ్! మందు మిత్రమా, ఈ టైంలో మందు కొట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడ మందు కొట్టేశాడు. అని వద్దున నీ దండం పెడతాను. నేను ఇప్పుడు అక్కడికి మందు కొట్టడానికి వస్తే ఇక్కడ వాడు పైకి వెళ్తాడు. మందు పాత్ర పెట్టావు ఇక్కడ? మందు పాత్ర కాదు, అటు చూడు. ఈ తెగిపోయిన కరెంటు వైర్ మీద ఎవడు కాలేయకుండా చూడమని మా బాస్ నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఏం పర్లేదురా, త్వరగా కొట్టేద్దాం. అందులో ఏం జరగదు ఇక్కడ. అరే నీ దండం పెడతాను, వద్దురా. నేను మందు కొట్టిన తర్వాత ఏం చేస్తాను తెలుసుగా? బాధ అది నీతో పెట్టుకుంటే ఏంటి? ఎరా శంకరం, పురోహితుడి ఇంకా రాలేదేమిటి? పురోహితుడు తీసుకోమని లక్ష్మణ్ పంపించాను రా. దాన్ని పంపించి అరగంట పైన అవుతుంది. అలాగే. ఎక్కడ ఆడుకుంటుందో ఏమిటో. వెళ్ళొస్తా. నువ్వెందుకు అన్ని పనులకి? ఆయన లేకపోతే పని ఎలా జరుగుతుందిరా? నేను వెళ్ళొస్తానుగా. సరే సరే, నువ్వే దగ్గరుండి ఆయన తీసుకురా. అలాగే. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, 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 లక్ష్మి. ఊపిరి ఆడటం లేదు. ఒకటి ఏ పురుగు పుట్టిన పుట్టిందే. ఆ కరెంటు తీగ తగిలే ప్రాణాలు పోయినట్టున్నాయి. అమ్మా లక్ష్మి, లక్ష్మి. రే శంకరం, శుభవారి నీ పెద్ద కూతురు పెళ్లిలో
నీకు రెండో కూతురి పరిస్థితి ఇలా అయిందేట్రా? నీకు ఇలాంటి గతి పట్టిందేట్రా? ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే క్షణాల మీద ఆ సుబ్బారాయుడికి తెలిసిపోతుంది. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు గౌరి పరిస్థితి శంకరం నీ కుటుంబం భగవంతుడా. ఈ మూట ఏమిటి మీరేమిటి? అదేనమ్మా, వంటవాడు బొగ్గుల బస్తా కావాలంటే తీసుకెడుతున్నావు. ఆ పనులన్నీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మండపంలో బోల్డ్ పనులున్నాయి మీకు. అవన్నీ వదిలిపెట్టి మూటలు తేవడం ఏమిటి? ఆ కళ్ళంబడి నీళ్ళేమిటండి? ఓహో, అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడా? దేవుడు మన దగ్గర పెళ్లి ఎంతవరకు ఆడపిల్లనుంచేది.